ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనం చికెన్ స్టార్టర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చని మీకు చూపించడానికి ఇవాళ సూపర్ డూపర్ క్విక్ రెసిపీతో వచ్చేసా. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే కొంచెం ఫ్రెష్ మిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లము వెల్లుల్లి కూడా ఇలా ఫైన్లీ చాప్ చేసుకొని వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కొంచెం మనకి పచ్చివాసన పోయి అండ్ ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇక్కడైతే చికెన్ తీసుకున్నాయి. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. సో అది కూడా వేసుకోండి. ఇక్కడ మూత పెట్టేసి మనకి కొంచెం చికెన్ అది వాటర్ వచ్చే వరకు పక్కన పెట్టుకుందాము. సో ఈలోపు కొంచెం ఒక కప్లో ఒక సోయా సాస్ అండ్ అలాగే చిల్లీ సాస్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి. సో పర్ఫెక్ట్ స్పైసీ అండ్ సాసీ ఫ్లేవర్ క్రియేట్ చేయడానికి ఇలా మనము యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఈలోపు మన చికెన్ అయితే చాలా దగ్గరికి ఉడికిపోయింది కాబట్టి సాల్ట్ అది వేసుకొని అలాగే పెప్పర్ మనం కలిపెట్టుకున్న సాస్ కూడా యాడ్ చేసేసేయండి. సో మనం సాస్ యాడ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను వాడేది కూడా స్టీల్ కాబట్టి సో మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో అలాగా ఒక 4 మినిట్స్కి 5 మినిట్స్కి కలుపుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు నేనైతే కొంచెం పసుపు అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మనం ఇలా కలుపుకుంటూ వస్తే మనకి మంచిగా కుక్ అవుతుందన్నమాట చికెన్. సో అలాగే ఫైనల్లీ లాస్ట్లో ఫ్రెష్ కొరియాండర్ గార్నిష్ చేశాక డిష్ అయితే ఫుల్గా టెంప్టింగ్గా రెడీ అయిందనమాట. సో మీరు చూడొచ్చు చాలా మంచిగా ఫ్రై అయ్యింది. అండ్ నాకైతే ఈ రెసిపీ ట్రస్ట్ మీ చాలా చాలా బాగా వచ్చింది. సో ఇంత సింపుల్ ఈజీ ప్రాసెస్తో బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.